తల్లిదండ్రులు మనల్ని ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు మనతో మాట్లాడకపోతే, బంధువులు మనకు దూరమైనప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది కదా. ఒక మంచి కన్వర్జేషన్ ఉన్న మనుషులతోటి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో, ఆ మనుషులు మనకి మాట్లాడకపోతే మనం కొన్నిసార్లు బాధపడతాము. కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ లోకంలో ఉన్న వాళ్ళే వదిలేస్తే మనం అంత బాధపడితే, ప్రభు అయిన దేవుడు కుమారుని చేయి విడిచినప్పుడు ఆయన ఎంత బాధపడాలి. మనకు ఒక చిన్న వాక్యం ఉంటుంది కదా, దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవరైనా ఒక వాక్యం ఉంటుంది. దేవుడు అదే రివర్స్ చేసుకోండి. మన పక్షాన్ని ఆయన లేకపోతే మనకి ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఏమైపోతారు, విరోధులు అయిపోతారు. ఆయన విడిచిపెట్టేశాడు. అదే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే మనం అది తట్టుకోలేం కదండి. ఇక్కడ దేవుడు కూడా అలాగే ఆయన విడిచిపెట్టేశాడు కాబట్టి ఆయన తట్టుకోలేక చాలా బాధపడేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అక్కడ చెప్తాడు. మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఈ పాపం ఇప్పటి నుంచే కాదు, ఆదాము అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ పాపాలు, ఇక్కడ పాపాలు, మనందరి పాపాలు దేవుడి మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన పాపముగా మారి మన వల్ల ఆయన శిక్షను పొందాడు. మన పాపముల వల్ల, మన పాపాలు ఆయన మీద మోపబడడం వల్ల ఆయన తండ్రి ఆయన చేయి విడిచేశాడు.